బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చార్నాళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బెంగళూరు వెళ్లారని చెబుతున్న వైసీపీ నేతల కారణం మాత్రం చెప్పడం లేదు. అసలు అధికారికంగా జగన్ బెంగళూరు వెళ్తున్నారు అనే ప్రకటన కూడా పార్టీ నుంచి రాలేదు. ఆయన ఎందుకు వెళ్లారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ఆయన వెంట ఎవరున్నారు అనే విషయాలను వైసీపీ బయటపెట్టలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఏపీ మాజీ సీఎం జగన్ బెంగళూరు వెళ్లారు. దాదాపుగా 2015 తర్వాత మొదటిసారిగా ఆయన అక్కడికి వెళ్లారు. పలు ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేందుకే జగన్ బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తోంది. పలువురు మాజీ మంత్రులు, బిజినెస్ పార్ట్నర్స్తో ఈరోజు రేపు మీటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి పెద్దిరెడ్డి, అవినాష్ రెడ్డిల మధ్య ఉన్న ఆర్థిక విభేదాలను తేల్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. పులివెందులలో జగన్ 3 రోజుల పాటు పర్యటించారు. ఆ టూర్ తర్వాత జగన్ కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. నేరుగా బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్లడానికి అనేక కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల వ్యవహారంలో తేడాలు వచ్చాయని, కొంతమంది కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం గొడవ చేశారని, పులివెందులలో ఈ గొడవలు భరించలేకే జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారని అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని చెప్పలేం. కానీ జగన్ అక్కడ కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేది అనే వాదన కూడా వినిపిస్తోంది. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చార్నాళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బెంగళూరు వెళ్లారని చెబుతున్న వైసీపీ నేతలు కారణం మాత్రం చెప్పడం లేదు. అసలు అధికారికంగా జగన్ బెంగళూరు వెళ్తున్నారు అనే ప్రకటన కూడా పార్టీ నుంచి వెలువడలేదు. ఆయన ఎందుకు వెళ్లారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ఆయన వెంట ఎవరున్నారు అనే విషయాలను కూడా వైసీపీ బయట పెట్టడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ నేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా బెంగళూరు పర్యటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. అసలు ఆయన బెంగళూరు ఎందుకు వెళ్ళాడు అనే దానికి సంబంధించి ఇటు ఏపీ ప్రజలకు కానీ, అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నేతలకు కానీ తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో 2 నుంచి 3 రోజుల పాటు ఉండే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. అయితే 3 రకాల కారణాలతో జగన్ బెంగళూరు వెళ్ళారని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒకటి, ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు వందల కోట్ల రూపాయలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేశారు. వాటికి బిల్లులకు సంబంధించి జాప్యం జరిగింది. బిల్లులు కూడా వచ్చే పరిస్థితి లేదు. 2020-21లో చేసిన కరోనా టైంలో చేసిన బిల్లులు కూడా ఇంకా సొంత నియోజకవర్గం పులివెందుల దగ్గరలో రాలేదని చెప్పి ఆ పార్టీ నేతలు గగ్గోలు చేస్తున్నారని ప్రచారం. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి పరిస్థితి అదే కనిపిస్తుంది. 2, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేత డీకే శివకుమార్తో ఆయన రహస్యంగా సమావేశం అవుతారు, కాంగ్రెస్ పార్టీకి ఆయన అండగా ఉండాలి, సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని రహస్యంగా కోరతారని చెప్పి ఒక రకంగా ప్రచారం జరుగుతూ ఉంది. గతంలో వారిద్దరి మధ్య చాలా సత్సంబంధాలు కూడా కలిగి ఉన్న పరిస్థితి కనిపించింది. మరొక వైపు చూసుకుంటే కనుక ఆర్థిక పరమైన లావాదేవీలు, ఆయన వ్యాపారాలకు సంబంధించి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లిక్కర్కి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం కూడా చూసుకున్నారు. ఇదంతా డిఫరెంట్ బ్రాండ్లతో కూడా మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో విక్రయించారు. ఇది ఎక్కడా కూడా రికార్డెడ్ కాకుండా అంతా కూడా డైరెక్ట్గా లిక్విడ్ క్యాష్ రూపంలో ఇదంతా జరిగింది. దీనికి సంబంధించి కూడా అవినాష్, పెద్దిరెడ్డి మధ్య కూడా విభేదాలు వచ్చినట్లు కూడా సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఆ వివాదాలు పరిష్కరించడంతో పాటుగా ఏదైతే జగన్ ప్రస్తుతం కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆయన కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి కూడా ప్రచారానికి సంబంధించి కూడా వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.